అనే చిన్న దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీర్పు తీర్చకుడి అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాడు చేసే వాటిలో ఒకటి ఇతరులకు తీర్పు కొండ మీద ప్రసంగంలో ప్రభువు వారి మాటల్లో విలువైన అంశం అన్నమాట. ఇది చాలా విలువైన అంశం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో హైలైట్ అనమాట ఆయన మాట్లాడిన మాటల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. వాస్తవానికి తీర్పు తీర్చేది ఎవరు? మనుషులందరికీ కూడా తీర్పు తీర్చేది ఎవరు? లాస్ట్ మూమెంట్లో ఎవరు? దేవుడు అనమాట. లాస్ట్ తీర్పు తీర్చేది దేవుడు. అయితే మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పునే మీకును కూడా కొలవబడను అని తెలియజేస్తూ, నీ కంటిలోనున్న దూలమునెంచక అంటున్నాడు. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసులను చూచుటయ్యేలా. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క మనిషి కూడా ఇదే చూస్తూ ఉంటాడు అనమాట. ఏం చూస్తాడు? ఇతరులకి జడ్జిమెంట్ ఇవ్వడం, ఇతరులకి తీర్పు చెప్పడం, ఆయన అట్టండి, ఆమె అట్టండి, వాళ్ళట్టండి, వీళ్ళట్టండి అని చెప్పేసి జడ్జిమెంట్ తీర్పు తీరుస్తూ ఉంటాం అనమాట. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదని చెప్తూ మొట్టమొదట ఏం చెప్తున్నాడు అంటే, నీ కంటిలోనున్న దూలమునెంచక, నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేయాలా అంటున్నాడు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తన పొరపాటులు కనుగొనగలవాడెవడు అంటాడు కీర్తనల గ్రంథంలో తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. వాస్తవానికి ఎవరి పొరపాట్లు వాళ్ళకి కనబడతాయా? కనపడవు. నేనంతా మంచిగానే ఉన్నాను, నేనంతా పర్ఫెక్టే అనని ఎవరంతటి వారు ఏమనుకుంటారంటే, నేను నడిచే దారి మంచి దారే. ఎవరు నడిచే దారి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఎవరు నడిచే దారి చాలా మంచిగానే అనిపిస్తుంది. అందుకనే కదా సామెతల గ్రంథంలో కూడా ఒక మాట గమనించినట్లయితే, సామెతల గ్రంథము
16వ అధ్యాయము 25వ వచనంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తొదుకు అది మరణమునకు చేరును అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇంకా 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా హృదయాలోచనలు మనిషిని వశము, హృదయాలోచనలు మనిషిని వశం. మనం ఎన్నో ఆలోచన చేస్తుంటాం. హృదయాలోచన మనిషిని వశము, అయితే చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవుడు ఏం చేస్తాడు? ఆత్మలను పరిశోధించాడు, హృదయాన్ని పరిశీలన చేస్తాడు. మనం ఏం చేస్తుంటాం? మనుషులు పై ఆకారాన్ని చూస్తాం, పై ఆకారాన్ని చూసి జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటాం. వాడిట్ట, వీడిట్ట, ఆమెట్ట, వీళ్ళెట్ట అని జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. అవునా కదా? సమూయేలు రాజుని నియమించడానికి వెళ్ళినప్పుడు, ఓహో ఇతనే అయి ఉంటాడు రాజు, ఇతనే అయి ఉంటాడు, ఇతనే అయి ఉంటాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకా నీకు కుమారులు వీళ్ళేనా, ఇంకెవరు ఉన్నారంటే ఇంకొక అతను ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆయన దావీదు అని చెప్పేసి ఆయన పిలిచినప్పుడు మనుషులు పై ఆకారాన్ని చూసి జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. పై ఆకారాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? మనుషులు పై ఆకారం చూసి జడ్జిమెంట్ ఇస్తారు. దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఏముందో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైన, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 9-10 వచనాల్లో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎదుటి వాళ్ళని చూసి మన తీర్పు తీర్చి జడ్జిమెంట్ ఇచ్చే మనకి మనమే ఒకప్పుడు మోసపోతుంటాం. మనమే మోసపరుచుకుంటూ ఉంటాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అదో ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ప్రతిఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. దేవుడు ఏం చేసి ఏ పరీక్ష చేసి జడ్జిమెంట్ ఇస్తాడు? నీ హృదయాన్ని పరీక్ష చేస్తాడు. నీ హృదయం ఏ పరిస్థితిలో ఉంది, ఎలాగుంది? కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు కదా. వేషధారణ వద్దంటాడు. మనం ఎంత వేషధారణ చేసినా ఆయన పట్టుకోగలడా? పట్టుకోలేడా? ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఖచ్చితంగా పట్టుకోగలడు. హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి కదా, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ప్రతిఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం మనం చూస్తాం కదా. కాబట్టి ఎవరి నడత వాళ్ళకి కరెక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దీనిని బట్టే ఏమంటాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు పై ఆకారాన్ని చూసి తీర్పు తీర్చొద్దు అంటాడన్నమాట. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని కూడా గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడను. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని చూచుటేయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసుకువేసుకోమని చెప్పనేలా? వేషధారి అంటున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా
కనబడును, నీకు తేటగా కనబడును అని తెలియజేస్తుంది. అవునా కదా? ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక మాట చెప్తాను మీకు. ఒక పిల్లాడు 15 సంవత్సరాల పిల్లాడు సిగరెట్లు బీడీలు తాగుతున్నాడంట. వాళ్ళమ్మ ఆయన్ని పట్టుకొచ్చేసి ఆ మాస్టర్ దగ్గరికి తీసుకొచ్చింది. స్కూల్లో తీసుకొచ్చి ఆ మాస్టర్ దగ్గర తీసుకొచ్చి, అయ్యా వీడికి కొంచెం చెప్పండి, వీడి వయసు చూస్తే 15-16 సంవత్సరాలు లేవు, వీడు సిగరెట్లు బీడీలు తాగుతున్నాడు అని చెప్పాడంట. అని చెప్పింది ఆ తల్లి ఆ బిడ్డను. మరి ఆ మాస్టర్ ఏం చేయాలి మరి? అతను కూడా తాగకుండా ఉన్నట్లయితే ధైర్యంగా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అతనికి కూడా అలవాటు ఉందంట. అతనికి కూడా ఆ బీడీలు సిగరెట్లు తాగి అలవాటు ఉందంట. చెప్పగలడా? అమ్మ నువ్వు చెప్పిన మాట వాస్తవమే, నీ పిల్లాడు సిగరెట్లు బీడీలు ఈ వయసులో అది చాలా హానికరము, అయితే నాకు కూడా అలవాటు ఉంది కాబట్టి నేను వాడికి గట్టిగా చెప్పలేను, ఇప్పుడు నేను మానుకున్న తర్వాత వాడికి చెప్తాను అని చెప్పేసి చెప్పాడంట. ఇంచుమించు 5-6 నెలలు అయిందంట. ప్రయత్నం చేశాను 5-6 నెలలకు మానుకోగలిగాడంట. అప్పుడు వాడిని పిలిచి వాడికి అట్లా కాదు అని చెప్పాడంట. అవునా కాదు? ఆ పిల్లాడికి అరే ఇట్లా చేయకూడదు అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్తే, ఈ మాస్టర్ కూడా అదే పని చేస్తుంటే ఆ పిల్లాడు వచ్చి, మాస్టర్ మీరు కూడా తాగుతున్నారు కానీ నేను కూడా తప్పేంటి అంటాడు కదా. అవునా? కొంతమంది చిన్న పిల్లలనే చూడండి, నువ్వు చేస్తున్నావు కదా నేను చేసిన తప్పేంటి అని అంటూ ఉంటారన్నమాట. అవునా కదా? ఇతరులకు మనం చెప్పే ముందు మనం ఎలా ఉండాలా? మనం పర్ఫెక్ట్గా ఉండి చెప్తే వాడు వినటానికి అవకాశం ఉంటుంది. మనమే పర్ఫెక్ట్గా లేకోకుండా ఎదుటి వాళ్ళకి చెప్తే ఏమంటారు వాళ్ళు? మాస్టర్ మీరు చూసుకోండి అంటారు వాళ్ళు. అవును, మనల్ని ఎవరైనా అన్నారనుకో, నీది నువ్వు చూసుకో అని అన్నట్లా తుంచివేతనగా. వాళ్ళు చెప్పేది మంచిగా చెడుగా? మంచికే కదా. ధైర్యంగా చెప్పగలగాలంటే ఏముండాలా? మనం పర్ఫెక్ట్గా ఉండి అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పడం జరిగిందన్నమాట కదా. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోమని కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయబడుట నీకు తేటగా కనపడి అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మానవులు ఒకరితో ఒకరు ఇతరులకు తీర్పు తీర్చుట, మానవులు ఒకరితో ఒకరు వారి దైనందిన జీవితంలో ఎలా మసులుకోవాలో నేర్పించిన కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో చాలా విలువైన అంశం ఇక్కడ నేర్పించడం జరిగింది. తీర్పు తీర్చుకుడి అనే మాటలో గమనించవలసిన రెండు సందర్భాలను. తీర్పు తీర్చుకుడి అనే మాట అపార్థం చేయబడుతున్న సందర్భంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే న్యాయ సంబంధ తీర్పులు తీర్చకూడదని, అంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలనే నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగునకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందవు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడవు. వారు ఊరకే ఖడ్గము ధరింపరు,
కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలాగనగా వారు దేవుని సేవకులయ్యండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగిందరు కాబట్టి ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు. ప్రతి వాడు పై అధికారులకి చూడండి, ఏదన్నా చిన్న ఉద్యోగం చేస్తుంటే మీ పైన ఇంకొక అధికారి ఉంటాడు అనమాట, మీ బాస్. నువ్వు పనిచేసే పనిలో ఏ పని ఎవరు ఏ ఉద్యోగం చిన్న ఉద్యోగం చేసినా ఆ పైన ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలని. ఎలాగనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము ఎవరికి లేదని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు అనమాట కదా. ఇంకా తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా గమనించినట్లయితే, తీతు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలని, ప్రతి సత్కార్యము చేటుకు సిద్ధపడి ఉండవాలని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు, ఎవరిని దూషింపగా జగడమాడని వారును శాంతులై ఉండవాలని వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారం నానా విధములైన దురాశలు భోగములను దాసులమై ఉంటిమి. దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యమైన ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేత క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు వగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుని యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించనని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం మనం చూస్తాం అన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నట్లుగా చూడగలం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అను, నాయకులు దుర్మార్గులు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి అని చెప్పేసి అక్కడ మనకి తెలియజేయటం చూస్తాము. న్యాయ సంబంధమైన లోబడి ఉండాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సంఘ రెండవదిగా గమనించినట్లయితే సంఘ క్రమశిక్షణ గురించి ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15-17 వచనాలు గమనించినట్లయితే అక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-17 వచనాలు గమనించినట్లయితే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట విని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోనమని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎక్కడ సంఘ క్రమశిక్షణలో తప్పిపోతే ఈ విధంగా చేయమని చెప్పేసి గ్రంథం అనేది మనకి తెలియజేస్తుంది కదా. కాబట్టి 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా గమనించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మను మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చిన వారిని బట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను అని చెప్పేసి తెలియజేస్తుంది అన్నమాట. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మన వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పేసి తెలియజేస్తున్నమాట. దేవుడు చెప్పిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, గ్రంథంలో ఉన్నమాట. సహోదరులారా, మీ వలన పొందిన బోధ అపొస్తలుల బోధ ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నానని చెప్పేసి సంఘ క్రమశిక్షణలో ఇది ఒక భాగమైనట్లుగా మనం చూడగలం. తర్వాత వ్యక్తిగత తీర్పులు తీర్చకూడదని చెప్పేసి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇందాక మనం చూసాం కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల వెదుటి వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వారిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయనని చెప్పేసి అక్కడ తెలియజేస్తూ 15, 16 వచనాల్లో కూడా అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లైన అల్లూరు పండ్లైనను కోయిదురా, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలం ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందరు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత గమనించినట్లయితే, తీర్పు తీర్చకుడి అనే మాట అర్థం తెలుసుకోవాల్సిన సందర్భాలను గమనించినట్లయితే, పక్షపాత ధోరణిలో తీర్పులు తీర్చకూడదు అని యోహాను సువార్త 7:24లో మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, వేలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. వేలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. అవగాహన రహితమైన తీర్పులు తీర్చకూడదు. యోహాను సువార్త 2:25లో అవగాహన లేకుండా జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. అవగాహన, నువ్వు తీర్పు తీర్చే ముందు నువ్వు వాళ్ళ గురించి తెలియకుండా అవగాహన రహితమైన తీర్పులు తీర్చకూడదని యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, గనుక ఎవడను మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. తెలుసు కదా, దేవునికి తెలీదా? పైన 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. తెలీదా? ఇస్కరియోతు ఇతన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడని తెలుసా? తెలీదా? నతనయేలు విషయంలో కూడా ముందే చెప్పేస్తాడనమాట. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశం చేసుకోనలేదు. ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనూ మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదని చెప్పేసి అక్కడ మనం చూడగలం.
అవగాహన రహితమైన తీర్పులు తీర్చకూడదని ఇంకా 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి కూడా తెలియవు అంటున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే, నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. మన అందరి హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు అంట. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు, అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియవని చెప్పేసి అక్కడ తెలియజేశాడు. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాల్లో కొందరి పాపములు తేటగా బయటపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడినవి దాచబడనేరవు. నువ్వు ఎంత దాచిపెట్టినా సరే అవి దాగవు. ఎప్పటికైనా సరే ఎంత మనం ఎవరికి తెలియకుండా ఉండాలని ఎంత దాచిపెట్టినా సరే ఒకానొక రోజున అన్నీ కూడా బట్టబయలైపోవటం అనేది ఖచ్చితము. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏమి అడిగినో ఆయన వలన మనకు దొరుకును అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అవగాహన రహితమైన తీర్పు తీర్చకూడదు, పక్షపాత ధోరణిలో తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. దృష్టికోణ లోపంలో తీర్పు తీర్చకూడదని 1 కొరింథీ 13:7లో కూడా 1 కొరింథీ 13:7లో 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైన నిర్ధకములగును, భాషలను నిలిచిపోను, జ్ఞానమైనను నిర్ధకమవును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించింది. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంటారన్నమాట. పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దృష్టికోణ లోపంలో తీర్పులు తీర్చకూడదని చెప్పేసి తెలియజేస్తుంది. ఇంకా ఫిలిప్పీ పత్రిక 1:9లో కూడా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో మీరు శ్రేష్టమైన కార్యము వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు
ఇందువలన దేవుని మహిమయు స్తోత్రము కలుగును గాక. మీరు యేసుక్రీస్తు వలన నీ ఫలములలో నిండుకొనిన వారై క్రీస్తు దినమున నిష్కపటలను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎప్పటికీ కూడా నిర్దోషి నిష్కపటంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఎప్పుడు అంటే నిర్దోషి ఉండాలని భూమికి పునాదులు వేసినప్పటి నుంచే నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిదర్శనం కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటగా మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలని, పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, తర్వాత కఠినమైన తీర్పులు తెచ్చకూడదు. ఒకరిపై ఉన్న ద్వేషమును బట్టి కఠినంగా తీర్పు తీర్చుట. కోపాలు కొంతమంది అంటూ ఉంటారు, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుద్ది, ఒక మనిషిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది అని అంటూ ఉంటాం అన్నమాట కదా. అవునా కదా? ఒకరిపై ఉన్న ద్వేషాన్ని బట్టి కఠినంగా తీర్పు తీర్చుట చేయకూడదు, కఠినమైన తీర్పు తీర్చకూడదు. ఒక వాక్యం వింటున్నప్పుడు ఇలా లేరు అని ఒకరిని ఆలోచించుట, వేషధారుల వల్ల తీర్పు తీర్చకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూసాం. ఏమో జరుగుద్ది, తీర్పు తీరిస్తే అలాగా నువ్వు కొలిచిన కొలత చొప్పునే నిన్ను కూడా కొలవటం జరుగుతుంది అని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఈ విధంగా దేవుని యొక్క వాక్యము తీర్పు తీర్చొద్దు అని చెప్పేసి తెలియజేస్తుంది. తీర్పు తీర్చకుడి. అయితే వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇంతకీ తీర్పు తీర్చొచ్చో తీర్చకూడదా? దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, తీర్పు తీర్చుకుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సందర్భాల్లో మాట్లాడారో అర్థం చేసుకోవాలి. తీర్పు తీర్చుకుడనే మాట అపార్థం చేయబడుతున్న సందర్భాలు మనం చూసాం. అయితే ఒకటి న్యాయ సంబంధమైన తీర్పులని, సంఘ క్రమశిక్షణ కొరకని వ్యక్తిగత తీర్పులు తీర్చకూడదని మనం చూసాము. రెండవదిగా తీర్పు తీర్చుకుడి అనే మాట అర్థం చేసుకోవాల్సిన సందర్భంలో పక్షపాతం ధోరణిలో తీర్పు తీర్చకూడదని, అవగాహన రహితమైన తీర్పులు తీర్చకూడదని, దృష్టికోణ లోపంలో తీర్పులు తీర్చకూడదని, కఠినమైన తీర్పులు తీర్చకూడదని, వేషధారుల వల్ల తీర్పులు తీర్చకూడదని మనం చూసాం మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రకారం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంతకీ తీర్పు తీర్చొచ్చో తీర్చకూడదా? దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే, మనకు మనుషులకి ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు అని డిసైడ్ అయిపోతుంది. మనుషుల్లో ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు కాబట్టి ఇక అలాగని ఫిక్స్ అయిపోతుంటాం. కానీ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, 1 కొరింథీ రాసిన పత్రిక నేను ముగించబోతున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే, మీలో ఒకని మీద వ్యాజ్యమాడినప్పుడు పరిశుద్ధులు ఎదుట గాక నీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు. 2వ వచనం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి గమనించినట్లయితే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరగరా అంటున్నాడు. పరిశుద్ధులు, నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి, మిక్కిలి చిన్న చిన్న విషయాలు మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా?
ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధాన్ని వ్యాజ్యములను మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృఢీకరింపబడిన వారిని కూర్చుంటబెట్టుదురా. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుని మీదను మీ వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసులు ఎదుటి వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే న్యాయము సహించుట మేలు కదా. అక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? కొరింథీ సంఘంలోనికి సంఘానికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడు? ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చు సంఘంలో తృణీకింపబడినవని కూర్చుంటబెట్టుదురా. మీకు సిగ్గు రావాలని మేము చెప్తున్నాను. ఒక్కడు కూడా లేడా? తీర్పు తీర్చేవాడు ఒక్కడు కూడా లేడా అంటున్నాడు. ఉదాహరణకి కుటుంబానికి యజమాని ఎవరో? కుటుంబ యజమాని ఎవరు? కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు ఉంటారు. నీ కుటుంబంలో నీవు పర్ఫెక్ట్గా ఉండి నీ కుటుంబానికి నువ్వు తీర్పు తీర్చవచ్చు కదా అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరగరా? మీ వలన లోకం తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన చిన్న చిన్న సంగతులు కూడా మీరు తీర్పు తీర్చలేరా? మీకు యోగ్యత లేదా? మనము దేవుని దూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను మీకు కలిగిన ఎడల తీర్పు తీర్చుటకు సంఘంలో అంటున్నాడు అనమాట. తీర్పు తీర్చగల బుద్ధిమంతుడు అన్నాడు. తీర్పు తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అంటే తను పర్ఫెక్ట్గా ఉండి కుటుంబంలో కుటుంబ యజమాని పర్ఫెక్ట్గా ఉండి చిన్న తప్పులు ఏ సమస్య వచ్చినా ఎవరు ఫేస్ చేస్తారు? తండ్రే కదా. తండ్రే కుటుంబ యజమానే ఫేస్ చేస్తాడు. అవన్నిటి కూడా అట్లా కాదండి, ఇట్లా కాదని అట్లా అని చెప్పేసి చేస్తాడు. అవునా కదా? అట్లాగనే మీరు చేయలేరా అంటున్నాడు. మన తీర్పు తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా అంటున్నాడు కదా. అవునా కదా? అందుకని ఆ చివరిలోకి వచ్చేసరికి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులను, వ్యభిచారులైన, అడగితనం కలవారను, పురుష సంయోగులను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులను, దోషకులను, దోచుకుని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పేసి ఇక్కడ తెలియజేసింది. వీటిలో ఏ అలవాటు లేకుండా మీ కుటుంబంలో తీర్పు తీర్చడానికి ఒక్కడు కూడా లేడా అని అంటున్నాడు. అంటే పర్ఫెక్ట్గా ఉండి తీర్పు తీర్చవచ్చును కదా. మీరు దేవదూతలకే తీర్పు తీర్చాల్సిన వాళ్ళు పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురు అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండి లోకానికి తీర్పు తీర్చవచ్చు అంటున్నాడు కదా. అవునా కదా? కానీ మీరేం చేస్తున్నారు? రోమిలకు రాసిన పత్రికలు అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి గమనించిన. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను నిరతుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివారిని తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యంలో చేస్తున్నావు కావా అంటున్నాను. అలాంటి కార్యక్రమాలు చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడానికి అధికారం ఉందా? లేదు కదా. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనా సరే నిరతుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎలాగనగా నీవు తీర్పు తీర్చు నీవును అట్టి కార్యమును చేస్తున్నావు. కాబట్టి కిందకు వచ్చినట్లయితే 6వ వచనం నుంచి, ఆయన ప్రతివాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతయు, అక్షయతను వెదకు వారికి నిశ్చయమునిచ్చును. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియలు ఓపికతో చేస్తే ఘనత, అక్షయత వెదుకు అని నిత్యజీవమునిస్తాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోపడక
దుర్నీతికి లోబడి వారి మీద దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనుషుడు ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశుని కూడా వేదనే కలుగును. సత్క్రియలు చేయ ప్రతి వాడిని మొదటి యూదునికి గ్రీసు దేశుని కూడా మహిమ ఘనత సమాధానము కలుగును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా 17వ వచనంలో అదే అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, నీవు యూదులని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? ఆయన చిత్తము నెరిగి ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొస్తున్నావు కావా? జ్ఞాన సత్య రూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండవానికి వెలుగు, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యుడై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించున్నావు కావా? ఎదుటివానికి బోధించు. నీవు ఏమంటున్నాడు? ఎదుటి వాళ్ళకైతే చెప్పడానికేనంట, ఇది ఒక మంది అంటారు, చెప్పడానికే నీతులు ఉన్నాయి, చేయటానికి లేవు అని అంటూ ఉంటారు అన్నమాట. ఎదుటివానికి బోధించు, నీవు బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు, నువ్వు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములు అసహించుకొని నీవు గుళ్ళు దోచదవా? ధర్మశాస్త్రం మందు అతిశయ ధర్మశాస్త్రం మీరిటి వలన అవమానము పరిచదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామము అనిల మధ్య దూషింపబడుతున్నది అంటాడు. అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. 28, 29 వచనాల్లో కూడా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మనము సున్నతి హృదయ సంబంధమైన ఆత్మయందు జరుగునదే అని అక్షరం వలన కలుగున్నది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. మనుషుల వలన మెప్పు కావాలా? దేవుని వలన మెప్పు కావాలా? దేవుని వలన మెప్పు కావాలి. దేవుని వలన మెప్పు కావాలంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. చివరిగా యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చూసుకుని ముగించేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములకు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుతాము కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంత గొప్పమైన పెనుగాలు కొట్టుకుని పోబడిన ఓడ అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగ్గర చుక్కాని చేతి తిప్పబడను. అలాగుననే నాలుక గురించి, నాలుక కూడా చిన్న అవయవమైన బహు అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన తగులుపెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే. సర్వ శరీరమునకు మాల్యమును కలుగజేయను. ప్రకృతి చిత్రము చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడి అని చెప్పి దాంతో జాగ్రత్త అంటున్నాను. అనేక విషయం నా సహోదరుల బోధకులమైన మనం అనేకమైన కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. కఠినమైన తీర్పు అంటే తెలిసి తెలియకైతే దానికి క్షమాపణ ఉంటుంది, కానీ తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన తర్వాత సేవకుడు అన్నీ తెలుసు కాబట్టి అన్నీ తెలిస్తే డబుల్ జడ్జిమెంట్ ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది కదా. కాబట్టి తీర్పు తీర్చుకుడి అన్నాడు. కాబట్టి ఇంక నువ్వు తీర్పు తీర్చకూడదని కాదు, నువ్వు పర్ఫెక్ట్గా ఉండి దేవుని ఆజ్ఞలకు చెప్పి లోకానికి తీర్పు తీర్చడానికి అర్హత ఉంది. మీలో ఒక్కడు కూడా లేడా అని అంటున్నాడు. నీ కుటుంబంలో నువ్వు జడ్జిమెంట్ చేయాల్సిన వస్తుంది అంటున్నాడు. అవునా కాదా? కాబట్టి అలాగ చేయడం వల్ల మంచిదా నష్టమా లాభమా? పిల్లాడికి టీచరు భయం చెప్పడం మంచిదా కాదా? బెత్తంతో మంచి చెప్తే మంచి ప్రయోజకుడు అవుతాడు, శిక్ష వేస్తే మంచివాడు అవుతాడు, లేకపోతే నీకే శత్రువు అవుతాడు. బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పించకపోతే వాడు నీకే శత్రువు అవుతాడు. కాబట్టి తీర్పు తెచ్చుకుడి అనే అంశంలో ఇన్ని విషయాలు దాగి ఉన్నట్లుగా మనం గమనించాల్సిన అవసరం అనేది ఉంది.
ఇప్పటివరకు ఓపికతో విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. చక్కగా ఆలకించిన విధానం బట్టి మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.